సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణములో మనం ఈరోజు బాబా బోధించిన కర్మయోగం గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. షిరిడి పరిసరాలను వదిలి బాబా ఎక్కడికి కదలకపోయినా ఆయనకు కీర్తి మాత్రం సర్వవ్యాప్తమై ప్రాణవాయువు వలె సర్వతా వ్యాపించేసింది. ఎక్కడెక్కడి నుండో ఎందరెందరో భక్తులు ఆయన కోసం వచ్చేవారు. వారి ఊరు పేరు వచ్చిన పని కూడా బాబా టక్కున చెప్పేసేవారు. అంతేకాదు వారి వారి మనసుల్లో ఉన్న అనుమానాలను అభిప్రాయాలను కూడా బయట పెట్టేసేవారు. జన్మాంతర విషయాలను తెలియపరిచేవారు. తద్వారా బాబాను అనేక మంది సర్వజ్ఞులుగా గుర్తించి కీర్తించారు. సజీవ దైవంగా ఆరాధించబడిన శ్రీ సాయిబాబాకు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కానుకలు పంపించేవారు. బాబా ఉండే మసీదుకు తలుపులు లేవు. నిరంతరం ఆత్మధ్యాన పర్యనతే తప్ప వారికి వేరే తలుపులు లేవు. అందువల్ల ఆయన దేనిని పట్టించుకునేవారు కాదు. తనకెవరేది పంపినా సరే ఆ సమయానికి మసీదులో ఎవరుంటే వారికి ఇచ్చివేయమర్చునని తపాలా బంట్రోతుకు శ్రీ సాయిబాబాయే స్వయంగా ఆదేశించారు. దానికి తోడు ఒకసారి ఒక భక్తుడు శ్యామ పేర్ర బాబాకు ₹2 మనీ ఆర్డర్ పంపాడు. ఆ మనీ ఆర్డర్ వచ్చిన సమయానికి బాబా మసీదులో లేడు. దానిని శ్యామ అందుకున్నాడు. తక్షణమే అతనిలో ఉన్న సాయి శక్తి పరిశోధకుడు నిద్ర లేచాడు. సాయిబాబా సర్వజ్ఞుడు కదా, ఈ ₹2 విషయం తనకి ఎలా తెలుస్తుంది చూద్దామని అనుకున్నాడు. ఆ మనీ ఆర్డర్ విషయం బాబాకు తెలియనీయకుండా పోస్ట్ మన్ని కట్టడి చేశాడు. మసీదులోని చిన్న గొయ్యిలా తవ్వి ఆ ₹2 అందులోనే పాతి ఆ గోతిని పూడ్చివేశాడు. కాసేపటికి శ్రీ సాయిబాబా వచ్చారు. ఆయన వచ్చిన 2-3 నిమిషాలకే ఎవరో పిలవడంతో శ్యామ హడావుడిగా వెళ్ళిపోయాడు. అందువల్ల మనీ ఆర్డర్ విషయమై శ్యామ బాబాల మధ్య ఎటువంటి సంభాషణ జరగనే లేదు. శ్యామ వెళ్ళిపోయిన 1-2 నిమిషాలకు ఒకానొక వ్యక్తి హడావుడిగా వచ్చి అత్యవసరంగా పొరుగురు పోవాలని ఒక ₹2 సహాయం చేయమని శ్రీ బాబాను అడిగారు. అర్హులైన వారి యొక్క ఏ కోరికను ఏనాడు కాదనని మహాదాత సాయిబాబా. అప్పుడు బాబా జేబులో డబ్బులు లేవు. ఒక్క క్షణం ఆ వచ్చిన వ్యక్తి కేసి నిశితంగా చూసి అంతకుముందు శ్యామ రూపాయలను పాతిపెట్టిన స్థలాన్ని చూపిస్తూ అక్కడ త్రవ్వు, డబ్బులుంటాయి అన్నాడు. నేలను త్రవ్వి ₹2 తీసుకెళ్లమంటే ఎవరికైనా ఆశ్చర్యం అనుమానం కలగక మానవు కదా. ఆ వ్యక్తి కూడా అదే పరిస్థితులలో పడ్డాడు. కానీ అవసరం అతనిని కార్యోన్ముఖుని చేసింది. అంతకుముందే ఊడ్చబడిన ఆ గోతిని తిరిగి తవ్వడం పెద్ద పని కాదు. ₹1 బిల్ల దొరికింది. పరిశీలిస్తే మరొకటి కూడా దొరికింది. అతను ఇంకా గోతిని కెలకసాగాడు. శ్రీ సాయిబాబా నవ్వుతూ అన్నారు, బావు, దురాశ దుఃఖానికి చేటు. అవసరానికి మించిన ఆశ వల్లే మానవుడు పాప పంకీలంలోకి చిక్కుకుంటున్నాడు. ₹2 కోరావు, దొరికాయి కదా, మరి ఊరుకో. ఇంకెంత వెతికినా ఒక దమ్మిడి కూడా దొరకదు వెళ్ళు అని అతను సిగ్గుపడుతూ సాయిబాబాకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పించి తన పని మీద వెళ్ళిపోయాడు. కాలం గడుస్తుంది. ఆ ₹2 విషయం శ్యామ చెప్పనూ లేదు, శ్రీ సాయి అడగనూ లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకనాడు శ్యామ ఇంట్లో దొంగలు పడి ₹200 దోచుకుపోయారు. శ్యామ ఆ విషయాలన్నీ శ్రీబాబా దగ్గర మొరపెట్టుకుని దుఃఖించసాగాడు. శ్రీబాబా అతన్ని ఓదార్చబోయారు. ఎందుకు దిగులు పడతావు? ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఊరుకో. ఎలా ఊరుకోను? ఎంత కష్టపడి దాచుకున్న డబ్బు అయినా దేవుడి ముదనష్టాన్ని నా నుదుట మీదే వ్రాయాలా అన్నాడు శ్యామ. బాబా చిరునవ్వుతో చెప్పసాగారు, దైవాన్ని ఎందుకు దూషిస్తావు? మన చేతిని బట్టే ఆయన రాత ఉంటుంది. వ్రాతకి కర్త అయిన చేతికి మనమే కర్తలం. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అంత చెడ్డ కర్మ నేనేం చేశానని నీకు తెలియాలి, అల్లాకు తెలియాలి. అయినా ఇలా దుఃఖించడం నీకు తగదు. ఉదాహరణకు చూడు, ఎవరో మహాత్ముడి ఫకీరుకు ఒక ₹2 పంపాడు. అవి ఇప్పటిదాకా నాకు అందనే లేదు. అందుకని నేను నీలాగా బాధపడుతున్నానా చెప్పు? ఆ మాటలతో శ్యామకు చెంప చెల్లుమన్నట్లు అనిపించింది. నీ డబ్బులు ఎవళ్ళు ఎత్తుకపోలేదు. నీ సర్వజ్ఞత ఎంతో చూద్దామని నేనే వాటిని మసీదులోనే పాతిపెట్టాను అంటూ ఆ ₹2 తీయడం కోసం నేలను తవ్వబోయాడు. కానీ శ్రీ సాయి అతనిని వారిస్తూ అక్కడి డబ్బులు ఎప్పుడో ఎవరిలో పట్టుకపోయారులే, శ్రమపడకు అనడంతో శ్యామకు ఉక్రోషం పెరిగిపోయింది. సర్వజ్ఞుడు అయిన బాబా అన్నీ తెలిసుండే తన డబ్బుల్ని పోగొట్టాడని భావించాడు. అతని మనస్సును అర్థం చేసుకున్న శ్రీబాబా మరింత నవ్వుతూ, అపోహలు మానే శ్యామ, మనం చేసిన కర్మల్ని మనం మర్చిపోకూడదు. అనుక్షణం బేరేజీ వేసుకుంటూ ఉండాలి. చెడు పని అయితే పశ్చాత్తాపపడాలి. మంచి పని అయితే మరింత ఆచరించడానికి కృషి చేయాలి. లేకపోతే దగ్గులా మొదలై తెగుళ్ళు కేయలోకి దింపినట్లు కర్మఫలం మనల్ని కొడపక మానదు అని బోధించాడు. అది వినగానే శ్యామకు కోపం వచ్చింది. ఆ కోపంతో నీ ₹2 నేను దాచినంత మాత్రాన్ని చేత
నా డబ్బు పోవాలా? ఒకవేళ కర్మఫలమే అయితే నావి కూడా 2 రూపాయలే పోవాలి, కానీ 200 ఎందుకు పోవాలి అని నిలదీశాడు. గురుస్థానీయమైన దరహాసాన్ని గుప్పించారు శ్రీబాబా. అనంతరం ఇలా బోధించారు. నిజమే శ్యామ, కానీ కర్మఫలం అనేది మన తాహతును బట్టి కూడా సంప్రాప్తి అవుతూ ఉంటుంది. ఆ క్షణం లక్షణంగా బడిపంతులు ఉద్యోగం చేసుకుంటూ నెల అయ్యేసరికల్లా బిల్లుకుడు ముల్లా జీతం రాళ్ళు తెచ్చుకుని నీ తాహతికి 200 ఎంత గొప్పవో, బిచ్చమెత్తుక బ్రతికే ఈ ఫకీరికి ఆ 2 రూపాయలు అంతే గొప్పవి. ఆ ప్రబోధంతో శ్యామ కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. కర్మాచరణ పట్ల ఎంతటి స్పృహ కావాలో, ఆ కర్మ తాలూకా ఫలితం ఎంత సునిశ్చితంగా ఉంటుందో అర్థం చేసుకున్నాడు. ఒక రకంగా తనకు గుణపాఠ రూపంలో ఉత్కృష్టమైన కర్మయోగాన్ని బోధించినందుకు సద్గురు సాయినాథుల పట్ల సమాదరణ పూర్వకంగా కృతజ్ఞతాభావంతో పులకరించిపోయాడు. ఈ రోజుకి సాయిబాబా పారాయణం సమాప్తం. నెక్స్ట్ మనం సాయిబాబా యొక్క జననం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్